ఓం శాంతి. సెప్టెంబర్ 26వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సదా శ్రీమతంపై నడవాలి. ఇదే శ్రేష్టమైన పురుషార్థము. శ్రీమతంపై నడవడం ద్వారా ఆత్మదీపం వెలుగుతుంది. ప్రశ్న: పూర్తి పురుషార్థం ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏది? జవాబు: ఎవరు పూర్తి అటెన్షన్ లేక బుద్ధియోగము ఒక్కరితోనే ఉంటుందో వారు పూర్తి పురుషార్థం చేయగలరు. అన్నిటికంటే ఉన్నతమైన పురుషార్థము తండ్రిపై పూర్తి బలి అవ్వడం. బలి అయ్యే పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు. మరొక ప్రశ్న: సత్యమైన దీపావళిని జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఎటువంటి సలహానిస్తారు? జవాబు: పిల్లలు అనంతమైన పవిత్రతను ధారణ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రంగా అవుతారో, ఇటువంటి పురుషార్థం చేస్తారో, అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వెళ్ళగలరు. అనగా సత్యమైన దీపావళి లేక పట్టాభిషేకం జరుపుకోగలరు. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నడుస్తూ, తిరుగుతూ లేదా ఇక్కడ కూర్చొని జన్మాంతరాలుగా తలపై ఏదైతే పాపముందో ఆ పాపాన్ని స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటున్నారు. మనము ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా పాపాలు నశించిపోతాయని ఆత్మకు తెలుసు. తండ్రి అయితే మంచి రీతిగా అర్థం చేయించారు. భలే, ఇక్కడ కూర్చొని ఉన్నా ఎవరైతే శ్రీమతముపై నడుస్తారో వారికైతే తండ్రి సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన పవిత్రంగా అవ్వాలని అనంతమైన తండ్రి సలహా లభిస్తోంది. ఇక్కడకు మీరు అనంతమైన పవిత్రంగా అయ్యేందుకు వచ్చారు కనుక స్మృతి యాత్రతోనే పవిత్రంగా అవుతారు. కొందరైతే బొత్తిగా స్మృతి చెయ్యలేరు. మరికొందరు తమ స్మృతి యాత్రతోనే తమ పాపాలు కట్ అవుతున్నాయి, అనగా తమ కళ్యాణము చేసుకుంటున్నట్లుగా భావిస్తారు. బయటి వారికి ఈ విషయాలు తెలియవు. మీకు మాత్రమే తండ్రి దొరికారు. మీరు తండ్రి వద్దే ఉంటారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానంగా అయ్యామని, ముందు ఆసురీ సంతానంగా ఉండేవారమని తెలిసింది. ఇప్పుడు మన సాంగత్యం ఈశ్వరీయ సంతానంతో ఉంది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుందని గాయనం కూడా ఉంది కదా. మనము ఈశ్వరీయ సంతానం కనుక మనము ఈశ్వరుని మతంపైనే నడవాలి, మన్మతముపై కాదు అని పిల్లలు ఘడియకు మర్చిపోతారు. మన్మతమని మనుష్య మతాన్ని అంటారు. మనుష్య మతము ఆసురీ మతంగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణం కావాలనుకుంటారో వారు సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. సతోప్రధానానికి మహిమ కూడా ఉంది. మనము సుఖధామానికి నెంబరువారీ అధిపతులుగా అవుతామని తెలుసు. ఎంతెంత శ్రీమతముపై నడుస్తామో అంత ఉన్నత పదవిని పొందుతాము. ఎంతగా తమ మతముపై నడుస్తామో అంత పదభ్రష్టులైపోతాము. తమ కళ్యాణము చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్ అయితే లభిస్తూనే ఉంటుంది. ఎవరు ఎంతగా స్మృతి చేస్తే వారి పాపాలు కూడా అంతగా నశిస్తాయి. ఇది కూడా పురుషార్థమే అని తండ్రి అర్థం చేయించారు.
స్మృతి యాత్ర చెయ్యకుండా పవిత్రంగా అవ్వలేరు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింత ఉండాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాల నుండి శిక్షణ లభించింది? అయినా మేము చాలా దూరంగానే ఉన్నామని భావిస్తారు. ఇంతగా తండ్రిని స్మృతి చెయ్యలేరు. సతోప్రధానంగా అయ్యేందుకు చాలా టైం పడుతుంది. మధ్యలో శరీరం వదిలేస్తే కల్పకల్పాంతరాలకు పదవి తక్కువైపోతుంది. ఈశ్వరునికి చెందినవారిగా అయ్యారంటే వారి నుండి పూర్తి వారసత్వం తీసుకునే పురుషార్థం చెయ్యాలి. బుద్ధి ఒకవైపే ఉండాలి. మీకు శ్రీమతం లభిస్తోంది. వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. వారి మతమనుసారంగా నడవకపోతే చాలా మోసపోతారు. నడుస్తారా నడవరా అదైతే మీకే తెలియాలి. శివబాబాకు తెలియాలి. మీ చేత పురుషార్థం చేయించేవారు ఆ శివబాబా. దేహధారులందరూ పురుషార్థం చేస్తారు. ఇతడు కూడా దేహధారియే. ఇతని చేత పురుషార్థం చేయిస్తారు. పురుషార్థం చేయాల్సింది పిల్లలే. అసలైన విషయం పతితులను పావనంగా చెయ్యడం. ప్రపంచంలో పావనంగా చాలామంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. సన్యాసులైతే ఒక్క జన్మకు పావనంగా అవుతారు. ఈ జన్మలో పావనంగా ఉండే బాలబ్రహ్మచారులు కూడా చాలామంది ఉన్నారు. వారెవ్వరూ ప్రపంచానికి పవిత్రతా సహాయాన్ని ఇవ్వలేరు. శ్రీమతముపై పావనంగా అయ్యి ప్రపంచాన్ని పావనంగా చేసినప్పుడే సహాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తోంది. జన్మ జన్మాంతరాలుగా మీరు ఆ శ్రీమతాన్ని అనుసరించారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతోందని మీకు తెలుసు. మనము శ్రీమతముపై ఎంతగా పురుషార్థం చేస్తామో అంత ఉన్నత పదవిని పొందుతాము. ఇది బ్రహ్మమతం కాదు. ఇతడు పురుషార్థి. ఇతడి పురుషార్థం తప్పకుండా ఇంత ఉన్నతంగా ఉంది. కనుకనే లక్ష్మీనారాయణగా అవుతారు. అయితే పిల్లలు ఇది ఫాలో చెయ్యాలి. శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది, మన్మతంపై కాదు. తమ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి వస్తోంది. సత్యయుగంలో దీపావళి ఉండదు. కేవలం కారునేషన్ పట్టాభిషేకం జరుగుతుంది. పోతే ఆత్మలైతే సతోప్రధానంగానే ఉంటాయి. ఇక్కడ దీపమాల ఏదైతే జరుపుతారో ఇది అసత్యమైనది. బయట దీపాలను వెలిగిస్తారు. అక్కడైతే ఇంటింటా దీపం వెలిగి ఉంటుంది. అనగా అందరి ఆత్మదీపము సతోప్రధానంగా ఉంటుంది. 21 జన్మలకు జ్ఞానమనే నెయ్యి పడుతుంది. మెల్లమెల్లగా తగ్గిపోతూ తగ్గిపోతూ మొత్తం ప్రపంచ జ్యోతి కొడిగట్టిపోయింది. అందున విశేషించి భారతవాసులది, సామాన్య ప్రపంచంది. ఇప్పుడు అందరూ పాపాత్ములుగా ఉన్నారు. ఇది అందరి అంతిమ ప్రళయ సమయం. అందరూ లెక్కాచారం సమాప్తం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందే పురుషార్థం చెయ్యాలి. శ్రీమతముపై నడిస్తేనే పొందుతారు. రావణ రాజ్యంలో అయితే శివబాబా ఆజ్ఞను చాలా ఉల్లంఘించారు. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞపై నడవకపోతే చాలా మోసపోతారు. వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని వారినే పిలిచారు. కనుక ఇప్పుడు తమ కళ్యాణం చేసుకునేందుకు శివబాబా శ్రీమతముపై నడవాల్సి ఉంటుంది. లేకుంటే చాలా అకళ్యాణం అవుతుంది.
శివబాబా స్మృతి లేకుండా మనము సంపూర్ణ పావనంగా అవ్వలేమని కూడా మధురమైన పిల్లలకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీకు ఎందుకు జ్ఞానధారణ అవ్వడం లేదు? బంగారు పాత్రలోనే ధారణ అవుతుంది. కొత్త కొత్త పిల్లలు ఎంత సర్వీస్బుల్గా ఉన్నారు, ఎంత వ్యత్యాసముందో చూడండి. కొత్త పిల్లలు ఎంతగా స్మృతియాత్రలో ఉంటారో అంతగా పాత పిల్లలు ఉండరు. చాలామంది మంచి శివబాబా గారాబు పిల్లలు వస్తారు. వారు ఎంత సర్వీస్ చేస్తారు? ఎలాగైతే శివబాబా చివరి ఆత్మను త్యాగం చేసేశారు. త్యాగం చేయడంతోటే మళ్ళీ సర్వీస్ కూడా ఎంత చేస్తారు? తండ్రికి సహాయం చేస్తూనే స్మృతి యాత్రలో ఉండడంతో ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. వచ్చి నన్ను పావనంగా చేయండని పిలిచారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నీ త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక్క తండ్రి స్మృతి తప్ప బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తుండరాదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. ఇది బాబ్దాదా కూడా అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీకు కూడా తెలుసు. కొత్త వారు వస్తారు. రోజురోజుకు సంస్కరింపబడుతున్నామని అర్థం చేసుకుంటారు. శ్రీమతముపై నడిస్తేనే బాగుపడతారు. క్రోధంపై కూడా పురుషార్థం చేస్తూ గెలుపును పొందుతారు. అయితే తండ్రి కూడా అర్థం చేయిస్తారు, చెడును తీసేస్తూ ఉండండి. క్రోధం కూడా చాలా చెడ్డది. తమను లోపల కాల్చేస్తుంది. ఇతరులను కూడా కాలుస్తుంది. దానిని కూడా తీసేయాలి. పిల్లలు తండ్రి శ్రీమతముపై నడవకపోతే పదవి తక్కువైపోతుంది. జన్మాంతరాలు కల్పకల్పాంతరాలకు నష్టం కలుగుతుంది. అది దేహ సంబంధమైన చదువు. ఇది ఆత్మిక చదువు. దీనిని ఆత్మిక తండ్రి చదివిస్తారని పిల్లలైనా మీకు తెలుసు. అన్ని విధాల సంభాళన కూడా జరుగుతూ ఉంటుంది. ఏ వికారి ఇక్కడ లోపలికి రాలేరు. జబ్బు మొదలైనవి వచ్చినప్పుడు వికారి బంధుమిత్రులు వచ్చినా అది మంచిది కాదు. మనం ఇష్టపడరాదు. లేకుంటే అంతకాలములో ఆ బంధుమిత్రులే గుర్తుకొస్తారు. వారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రైతే ఎవ్వరూ గుర్తు రాకుండా పురుషార్థం చేయిస్తారు. మేము జబ్బు పడ్డాము కాబట్టి బంధుమిత్రులు మొదలైన వారు చూసేందుకు వస్తారని కాదు. వారిని పిలవడం నియమం కాదు. నియమానుసారంగా నడిస్తేనే సద్గతి కలుగుతుంది. లేకుంటే ఊరకే స్వయానికి నష్టం కలగజేసుకుంటారు. కానీ ఇది తమోప్రధాన బుద్ధి అర్థం చేసుకోదు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా బాగుపడరు. చాలా అప్రమత్తంగా నడవాల్సి ఉంటుంది. ఇది పవిత్రాతి పవిత్రమైన అతి పవిత్రమైన స్థానము. ఇక్కడ పతితులు నిలవలేరు. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తొచ్చారంటే మరణించే సమయంలో తప్పకుండా వారు గుర్తొస్తారు. దేహ అభిమానంలోకి రావడంతో తమను తామే నష్టపరుచుకుంటారు. శిక్షలకు నిమిత్తమవుతారు. శ్రీమతముపై నడవకపోతే చాలా దుర్గతి కలుగుతుంది. సేవకు తగిన వారిగా అవ్వలేరు. ఎంత తల బాదుకున్నా సేవకు యోగ్యులుగా అవ్వలేరు. ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధి గలవారిగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులు కింద పడిపోతారు. పిల్లలు ఆజ్ఞాకారిగా అవ్వాలని
తండ్రి చెప్తారు. లేకపోతే పదభ్రష్టులైపోతారు. లౌకిక తండ్రికి కూడా 4-5 పిల్లలుంటారు. కానీ వారిలో ఆజ్ఞాకారులైన పిల్లలే ప్రియమనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులు కాదో వారైతే దుఃఖాన్నే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు 2 తండ్రులు చాలా గొప్పవారు లభించారు. వారి ఆజ్ఞను తిరస్కరించరాదు. తిరస్కరిస్తే జన్మ జన్మాంతరాలకు కల్పకల్పాంతరాలకు చాలా తక్కువ పదవిని పొందుతారు. పురుషార్థం ఎలా చెయ్యాలంటే అంతములో ఒక్క శివబాబాయే గుర్తుకు రావాలి. తండ్రి చెప్తారు, ప్రతి ఒక్కరూ ఏం పురుషార్థం చేస్తారో నేను తెలుసుకోగలను. కొందరు చాలా కొద్దిగా స్మృతి చేస్తారు. మిగిలిన వారు తమ బంధుమిత్రులనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు అంత సంతోషంగా ఉండలేరు, ఉన్నత పదవిని పొందలేరు. మీకైతే రోజు సద్గురువారమే. బృహస్పతివారం నాడు కాలేజీలో చేరతారు. అది శరీర సంబంధమైన విద్య. ఇదైతే ఆత్మిక విద్య. శివబాబా మన తండ్రి, టీచర్, సద్గురువని మీకు తెలుసు. కనుక వారి డైరెక్షన్ అనుసారంగా నడవాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. అడగనే అడగవద్దు. సంతోషం ఉంటే ఇతరులను కూడా సంతోషపరిచే పురుషార్థం చేస్తారు. అమ్మాయిలు రాత్రి పగలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారో చూడండి. ఎందుకంటే ఇది వండర్ఫుల్ జ్ఞానం కదా. చాలామంది పిల్లలు తెలివి తక్కువతనంతో ఎంత నష్టపోతారు. బాబ్దాదాకు జాలేస్తుంది. దేహాభిమానంలోకి వచ్చి లోపల చాలా మండిపోతూ ఉంటారు. క్రోధం వచ్చినప్పుడు మనుషులు తామ్రం వలె ఎర్రగా అయిపోతారు. క్రోధం మనుషులను కాల్చేస్తుంది. కామం నల్లగా తయారు చేస్తుంది. లోభము మోహములో అంతగా కాలరు. క్రోధంలో కాలిపోతారు. క్రోధభూతము చాలా మందిలో ఉంది. ఎంత పోట్లాడతారు. పోట్లాడటంతో తమకే నష్టం కలుగజేసుకుంటారు. నిరాకారుని, సాకారుని ఇరువురి ఆజ్ఞను తిరస్కరిస్తారు. తండ్రి ఇటువంటి వారిని కుపుత్రులని భావిస్తారు. శ్రమ చేస్తే ఉన్నత పదవిని పొందుతారు. అయితే తమ కళ్యాణం కొరకు సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరిని గుర్తు చేయరాదు. ఇంట్లో ఉంటూ సంబంధీకులను చూస్తున్నా శివబాబాను స్మృతి చెయ్యాలి. మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు మీ కొత్త ఇంటిని, శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి. ఇది అనంతమైన చదువు కదా. ఇందులో పిల్లలకే లాభముందని తండ్రి శిక్షణనిస్తున్నారు. చాలామంది పిల్లలు తమ పద్ధతి లేని నడవడికతో ఊరకే తమకు నష్టం కలగజేసుకుంటారు. విశ్వమహారాజు పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు. కానీ మాయా మార్జాలం చెవిని కొరికేస్తుంది. జన్మించారు, మేము ఈ పదవి పొందుతామని భావిస్తారు. కానీ మాయా పిల్లి పొందనీయడం లేదని అంటారు. కనుక పదవి భ్రష్టమైపోతుంది. మాయ చాలా బలంగా దాడి చేస్తుంది. మీరిక్కడకు రాజ్యం పొందేందుకు వచ్చారు. కానీ మాయ కలవరపరుస్తుంది. పాపం, ఉన్నత పదవిని పొందితే బాగుంటుంది కదా అని తండ్రికి జాలి కలుగుతుంది. నన్ను నిందింపచేసేవారిగా అవ్వకండి. సద్గురు నిందకులు సత్యయుగంలో స్థానం పొందరు. ఎవరి నింద? శివబాబాది. తండ్రిని నిందపరిచేటటువంటి నడత నడవరాదు. ఇందులో అహంకారం మాట లేదు. మంచిది,
मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్, తమ కళ్యాణము కొరకు దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి, వాటిపై ప్రీతిని ఉంచుకోరాదు, ఈశ్వరుని మతంపైనే నడవాలి, తమ మతముపై కాదు, చెడు సాంగత్యము నుండి రక్షించుకోవాలి, ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి। 2వ పాయింట్, క్రోధము చాలా చెడ్డది, స్వయాన్ని కాలుస్తుంది, క్రోధానికి వశమై ఆజ్ఞను ఉల్లంఘించరాదు, సంతోషంగా ఉండాలి, అంతేకాక అందరినీ సంతోషపరిచే పురుషార్థం చెయ్యాలి। వరదానము, స్నేహానికి బదులు రిటర్న్లో స్వయాన్ని టర్న్ చేసుకుని తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ। వివరణ, స్నేహానికి గుర్తేమిటంటే వారు స్నేహితుల బలహీనతలను చూడలేరు, స్నేహితుడి తప్పును తన తప్పుగా భావిస్తారు, తండ్రి ఏవైనా తన పిల్లల విషయాలు బలహీనతలు విన్నారంటే ఇది నన్ను గురించే అని భావిస్తారు, తండ్రి తన పిల్లలను తన సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలని కోరుకుంటారు। ఈ స్నేహానికి బదులుగా స్వయాన్ని టర్న్ చేసుకోండి। భక్తులైతే ఈ తల నరికి ఇచ్చేందుకు తయారుగా ఉంటారు, కానీ మీరు ఈ శరీరానికున్న తలను కాదు, రావణుని తలను నరికి ఇచ్చేయండి। స్లోగన్, మీ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయడమే అన్నిటికంటే శ్రేష్టమైన సేవ। ఓం శాంతి।